హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరికీ నమస్తే అండి. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇల్లు కడుతున్నాం. ఒకటి ఈ ఇల్లు వచ్చి మనకి 9 feet ఉందనమాట. అవుట్ సైడు బయట అనమాట. బయట 9 feetలో ఉంది. 9 feetలోనే ఇప్పుడు మేము స్టెప్స్ కూడా రెడీ చేయాలి ఇంటికి. ఇలానే ఇంకొకటి 9.5 ఒకటి ఇంకొకటి ఉంది, కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఈ పాతి ఇల్లు అండి ఇవన్నీ పాతి గోళ్ళన్నీ అలాగే ఉంచేసాము. మధ్యలో గోళ్ళ మాత్రము ఆల్టరేషన్ చేస్తున్నాం అనమాట. ఈ మధ్యలో గోళ్ళన్నీ అవి 14 ఇంచులు అనమాట. ఇప్పుడు మేము కడుతున్నది 9 ఇంచులు గోడ. 14 ఇంచుల గోళ్ళ అలాగే ఉంచేసి మధ్యలో మాత్రమే ఆల్టరేషన్ చేస్తున్నాము. కానీ మనము ఇల్లు కట్టుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్, మనకి అక్కల పక్కల వాళ్ళకి పత్తల గోడ అనేది ఉండకూడదు. అలా ఉన్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఎందుకంటే ఇది స్లాబ్ వేస్తే బరువు మోయాలి కాబట్టి మనము చాలా ఇబ్బంది పడాలన్నమాట. ఇది అన్నదమ్ముల భాగం అనమాట. అన్నదమ్ములు వాళ్ళు 5 మంది ఉన్నారు. 5 మందిలో చూడండి, ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద ఆయన ఇప్పుడు కట్టేటువంటి ఆయనది నడిపాయన అనమాట. వాళ్ళ ఇల్లుకి అలా కడ్డీలను కొన్ని వదిలేసామన్నమాట. అందులోనే మధ్యలో గోళ్ళని ఆల్టరేషన్ అనమాట. కిచెను, ఒక హాల్ మాత్రమే ఇందులో సెట్ చేయడానికి కుదురుతుంది. ఇంకా బెడ్రూమ్ అయితే లేదండి. ఈ 9 feetలో ఎందుకు పడుతుందండి? బయట 9 feet, లోపల వచ్చి మనకి 8.5 feet వెడల్పు వస్తుంది అనమాట. ఇందులోనే ఇలా సెట్ చేయాలంటే చాలా కష్టం అండి. అతి కష్టంగా మనకి మెటికలు ఎగిరించాలన్నా కూడా చాలా కష్టము. ఇంటికి మనము యాక్చువల్గా ఒక ఫ్లాట్కి అనేది మెటుకులు అనేది రెడీ చేయాలంటే అట్లీస్ట్ 12 feet కానీ 13 feet కానీ ఉన్నట్లయితే మనం ఈజీగా మంచిగా మెటుకులు అనేది 3 feet వెడల్పుతో మనము స్టెప్స్ అనేది మనం రెడీ చేయొచ్చు అనమాట. చూడండి, ముందే వెళ్ళడానికి కూడా జాగా లేదండి. వాళ్ళకి వాకిలి ఉంటుంది కదా, వాకిలికి మాత్రమే 3 feet 3.5 feet వదిలేసి రిమైనింగ్ స్టెప్స్కి అనేది మేము సెట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మధ్యలో అయితే మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. కడ్డీలు కూడా కొన్ని వదిలేసాం చూడండి, తొక్కాల కోసం అని చెప్పేసి. తర్వాత మధ్యలో కూడా దీనికి స్లాబ్ గట్టిగా ఉండాలని చెప్పేసి మధ్యలో మాత్రము సిమెంట్ బ్రిక్స్ అనేది వాడుతున్నాము. తర్వాత అయితే సిమెంట్ బ్రిక్స్ వాడి వాటిని మధ్యలో మాత్రమే బీమ్స్ అన్నీ మామూలు ఒక 1 feet బీమ్స్ అన్నీ వేస్తున్నాం అనమాట. కానీ సైడ్లో అయితే 14 ఇంచుల గోడ ఉంది కదా, ఆ స్లాబ్కి 7 ఇంచుల వరకు మేము స్లాబ్ అనేది తీపించడం జరిగింది ఫ్రెండ్స్. తీయించాలన్నమాట. ఈరోజు అయితే తీసాము, కానీ ఇది పాత వీడియో అనమాట, మీకు ఎలా అని చెప్పేసి. తర్వాత అయితే చూడండి, ఈరోజు వచ్చి మేము ఇలా 14 ఇంచుల గోడ సంబంధించిన ప్లాస్టింగ్ అనేది సరిగా లేదండి, ఎగుడు ఉన్నది. ఒక రూమ్లో ఒకలా, ఇంకొక రూమ్లో ఒకలా ఉందన్నమాట. మొత్తం అయితే తీసేసి దానికి ప్లాస్టింగ్ అనేది కొత్తగా చేస్తే బాగుంటుందని చెప్పేసి హౌస్ వారు చెప్పడం వల్ల మేము దానికోసం అని చెప్పేసి ప్లాస్టింగ్ అంతా తీసేస్తున్నాము. చూడండి, ఇలా చేయకండి. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇలా పాత పని చేసే కంటే కొత్త ఇల్లు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. కానీ ఇది అన్నదమ్ముల భాగం కాబట్టి వారు ఎటు వెళ్ళలేక బయట జాగా తీసుకోలేక ఉండేదాన్ని మేము వాళ్ళు ఆల్టరేషన్ చేయండి అని చెప్పేసి మాకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దానికోసం అని చెప్పేసి మొత్తం అంతా ప్లాస్టింగ్ చేసి కొత్తగా ఆల్టరేషన్ చేసి మీకు చూపిస్తానండి. అలాగే మీకు ఈ వీడియో కూడా ఈ హౌస్ కంప్లీట్ అయిన తర్వాత వెలివేషన్ ఎలా ఉంది, లోపల రూమ్స్ ఎలా ఉన్నాయో మేము మొత్తం అంతా కంప్లీట్గా రీమోడల్ చేసిన తర్వాత మీకు వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ